వెల్కమ్ బ్యాక్. జయలలిత లేని తమిళ రాజకీయాలు ఊహించలేం. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో తెలియకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో రెండే రెండు ధృవాలు, ఒకటి డిఎంకే, రెండు అన్నా డిఎంకే. ఇందులో 3 దశాబ్దాలుగా అన్నా డిఎంకే పార్టీని నడిపిస్తున్న ఒకే ఒక్క నాయకురాలు జయలలిత. పార్టీలో ఆమె చెప్పిందే వేదం, ఆమె చేసిందే శాసనం. ఈ రెండు పార్టీలు కాకుండా ఎన్ని పార్టీలు వచ్చినా వాటి పని ఎన్నికల్లో పోటీ చేయటం వరకే. ఆఖరికి కాకలు తీరిన జాతీయ పార్టీలు కూడా ఇక్కడి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితం కావాల్సిందే. కానీ ఇప్పుడు ఈ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. జయలలిత మరో వారం రోజుల పాటు ఆసుపత్రికి పరిమితమైనా, లేక ఇప్పుడు డిశ్చార్జ్ అయి కాస్తంత అనారోగ్యంగా ఉన్నా దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది. ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా అమ్మ పార్టీ పగ్గాలు చేపట్టినా అమ్మకు రాజకీయ వారసులు లేరు. పైగా ఇన్నాళ్లు అన్నాడీఎంకే అంటే జయలలితే అన్నంతగా కొనసాగింది. ఇక పార్టీలో కూడా ఆమె తర్వాత స్థానం ఎవరంటే ఇప్పటికీ సమాధానం శూన్యమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆరోగ్యం ఏమాత్రం ఇబ్బందుల పాలైనా ఆపై ఎన్నో రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయి. బహుశా అందుకే ఇన్నాళ్లు జయలలిత తన ఆరోగ్యం గురించి సీక్రెసీ మెయింటైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జయలలిత డిశ్చార్జ్ అయ్యాక ఆమె ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయినా తమిళనాట కొత్త రాజకీయ శక్తులు తెరపైకొచ్చే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలని ఎవరైతే కీలకమైనటువంటి నేతలుగా, అంటే ఏక వ్యక్తి, ప్రాంతీయ పార్టీల్లో కూడా సహజంగా ప్రాంతీయ పార్టీలని ఒకే వ్యక్తి ప్రాతిపదికగా చుట్టూతో నడుస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఇటు పాలనాపరమైనటువంటి అంశాలు, అటు పార్టీని నిలబెట్టుకునేటువంటి అంశాలు, ఇంకా రకరకాలైనటువంటి ఒత్తిళ్లు చాలా ఉంటాయి. కాబట్టి సహజంగానే వాళ్ళ మీద ఒత్తిడి అనేటువంటిది అధికంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ ట్రీట్మెంట్ కోసం వెళితే ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ అయినా లేకపోతే ట్రీట్మెంట్లో ఉన్నా అవి మళ్ళీ రకరకాలైనటువంటి పుకార్లకు దారితీస్తాయేమో, మేము అలా కాదు, జస్ట్ వీఆర్ మైటీ మెన్ అనేటువంటి దీనికోసం కూడా వాళ్ళు కొంతమంది నిర్లక్ష్యం చేసే రోగాన్ని మొదలు పెట్టుకునేటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్ళడం, పీకల మీదకి వచ్చేదాకా ఇలాంటివి సహజంగా మనం అనేక మంది నాయకుల విషయంలో చూసాం. ఆ రకంగా కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే డిఎంకే అధినేత కరుణానిధి రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, జయలలిత ఫోటోలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక డిఎంకే నుంచి దూరమైన కరుణానిధి కుమారుడు అళగిరి తన రాజకీయాలకు పదును పెడుతున్నాడు. జయలలిత ఏమాత్రం అనారోగ్యంతో డిశ్చార్జ్ అయినా బలహీన ముఖ్యమంత్రిని ముద్రవేసి తన రాజకీయ ఎత్తుగడ పారించడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరుణానిధి మరో కుమారుడు స్టాలిన్ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని కొత్త రాజకీయ కేంద్రంగా అవతరించే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఇప్పటికే చాన్నాళ్లుగా డిఎంకేకు దూరంగా ఉంటున్న అళగిరికి ఇలాంటి అవకాశం దొరికితే ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టినట్టవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాలిన్ చక్రం తిప్పితే పరిస్థితి ఏంటన్న అనుమానాలు చాలానే వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ అనుకూల పార్టీగా ఉన్న అన్నాడీఎంకే ఇలా చీలిపోతుంటే మోడీ చూస్తూ ఊరుకుంటారా అన్నది అనుమానమే. మరోపక్క ఇప్పటికే రాష్ట్రాల్లో బాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మరోపక్క నుంచి డిఎంకే కూడా పావులు కదుపుతోంది. జయలలిత ఏమాత్రం అనారోగ్యంతో డిశ్చార్జ్ అయినా అన్నా డిఎంకే నేతలకు ఎరలు వేసి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోంది. ఇవన్నీ కాదు, అసలు అన్నా డిఎంకే పార్టీలోనే ఎంతమంది నేతలు ఉంటారన్నది కూడా చెప్పలేని పరిస్థితి. దశాబ్దాలుగా తమిళనాట వ్యక్తి కేంద్రంగానే రాజకీయాలు, పార్టీలు నడుస్తున్నాయి. అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా వ్యక్తి కేంద్రంగానే పార్టీలు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా కరుణానిధి వర్సెస్ జయలలితగానే పొలిటికల్ పిక్చర్ నడుస్తోంది తప్ప డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేగా కాదు. ఇలా ఈ రెండు బలమైన రాజకీయ ధృవాల్లో ఒకటి బలహీనమైతే ఆపై జరిగే పోలరైజేషన్ ఎలాంటి రాజకీయ పరిణామాలకైనా కారణం కావచ్చు. జయలలిత పూర్తి ఆరోగ్యంతో కాకుండా కొద్దిపాటి అనారోగ్యంతో వీల్ చైర్కి పరిమితమైనా లేదా కాస్తంత వీక్ అయినా దాని ప్రభావం తమిళ రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది. తన ఆరోగ్యం బాగాలేదంటే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవుతారో, తన అనారోగ్యాన్ని ప్రత్యర్థులు ఎలా అవకాశంగా తీసుకుంటారో అన్న భయంతోనే అమ్మ ఈ పరిస్థితికి తెచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి మానసిక స్థితిని విఐపి సిండ్రోమ్ అని అంటారు. కొంతమంది విషయంలో ఆమె ఏంటంటే చాలా పాపులరు, సీక్రెసీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు, కొంతమంది చెప్పరు, బయటికి చెప్పరు. కనుక అసలు ఏదో సాధారణంగా తలకాయ నొప్పి వచ్చినా, లేకపోతే వైరల్ ఫీవర్ వచ్చినా, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చినా అది సీరియస్గా అనుకొని ప్రజల్లో భయాందోళన వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అటువంటిది ఏమి లేదు. రాజకీయ నాయకులు కొంతమంది అందరూ ఒక రకంగా ఉంటారు కదా, కొంతమంది సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, కొంతమంది బయటికి చెప్తారు. ఇప్పుడు ఆమెకు సంబంధించినంత వరకు కొంత సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇలా తన ఏకఛత్రాధిపత్యానికి గండిపడుతుందని, ఇలాంటి రాజకీయ ప్రమాదాలు తలెత్తుతాయన్న భావనతోనే ఇన్నేళ్లుగా జయలలిత తన అనారోగ్యం గురించి బయటకు తెలియనివ్వలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి డాక్టర్లు చెబుతున్న దానిని బట్టి చూస్తే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. జ్వరం, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి కోలుకోవటం పెద్ద కష్టం కాదు. ఇక అమ్మ కోలుకోవాలని డాక్టర్ల ప్రయత్నాలతో పాటు కోట్లాది మంది ఆమె అభిమానులు కూడా 1000 దేవుళ్లను వేడుకుంటున్నారు. ఆ అందరి ప్రార్థనలు ఫలించి అమ్మ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.